ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే. ఈరోజు ఏంటంటే మార్నింగే మా హస్బెండ్ త్వరగా వచ్చేస్తున్నారు, లేట్ వచ్చారు. ఇంకా అందుకని చెప్పి టిఫిన్ తెస్తారేమో అని చూశాను, రావట్లేదని చెప్పి పోహా చేయమంది మా అమ్మాయి. ప్రేయర్ ఇప్పుడే స్టార్ట్ అయిందన్నమాట. అయితే సరే మీరు ప్రేయర్ వింటూ ఉండండి, నేను పోహా చేస్తానని చెప్పేసి పోహా చేస్తున్నాను. ఇందులోకి ఇంకా కొత్తిమీర అది కొద్దిగా నిమ్మకాయ హాఫే ఉన్నదన్నమాట. ఇంకా అది పిండేసి చేస్తున్నాను. దీంట్లోకి కొత్తిమీర నిమ్మకాయ అన్నీ బాగా ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అన్నీ నేను తక్కువ క్వాంటిటీలోనే స్టార్ట్ చేశాను చేయడమే, ఎందుకంటే నిమ్మకాయ కొత్తిమీర అది లేదని చెప్పేసి. ఇంకా మా ముగ్గురికి సరిపోతుంది అన్నమాట. ఇంకా మా ముగ్గురికే చేస్తున్నాను పోహా. రాగిజావ చేస్తాను, కొద్ది కొద్ది పోహా తినేసి రాగిజావ తాగుతారు పిల్లలు. ఇంకా మా అమ్మాయికి మా అబ్బాయికి నాకైతే ఇంకా ప్లేట్లో పెట్టేస్తుంది అనమాట. మా పాప మా అమ్మ ప్రేయర్ వస్తుందని అక్కడ కూర్చున్నారు. ఇంకా మేము ముగ్గురు అయితే టిఫిన్ చేస్తా లైవ్ ప్రేయర్ వింటున్నమాట. ఎలా ఉందని అడుగుతున్నాను. పులుపు తక్కువ ఉంది కదా, నచ్చుతుందా నచ్చదా అనేసి. ఇంక ఈరోజు సండే కదా, ప్రేయర్ ఇంట్లో అయితే వింటున్నాము. ఇంకా ప్రేయర్ వింటా పోహా అయితే తింటున్నమాట. రాగిజావ కాస్తాను. ఇంకా రాగిజావ కాసేసి మజ్జిగ తొరిపేసి మజ్జిగ చేసేసి ఇంకా ముగ్గురు రాగిజావ తాగుతాము. మా హస్బెండ్ వచ్చాక ఆయన తాగితే రాగిజావ తాగుతా, లేదంటే చాయ్ పెడతాను. త్వరగా వచ్చేస్తానన్నారు, ఇంకా రాలేదు. వస్తే సండే టిఫిన్ బయట నుంచే తెచ్చేస్తారన్నమాట, ఎక్కువ తక్కువ ఇంట్లో చేయడం. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు, చాయ్ పెట్టమన్నారు. ఇంకా నలుగురికి ఛాయ్ అయితే పెట్టాను. నాకైతే అన్నీ కట్ చేసి ఇచ్చే, నేను వండుతాను అని చెప్పానమాట. అయితే మా హస్బెండ్ అన్నీ కట్ చేసేసారన్నమాట. కర్రీకి మటన్ అది తీసుకొచ్చారు వచ్చినప్పుడు, కీమా అవన్నీ రెడీ చేసి ఇచ్చారు. ఇంకా ఛాయ్ తాగేసి ఇంకా టైం అయితే 12:31 అవుతుంది. ఇంకా అన్నీ మా హస్బెండ్ వచ్చి అవన్నీ తీసుకొచ్చినప్పటికీ ఆ టైం అయ్యింది. నాకు ఫస్ట్ ఛాయ్ పెట్టంటే ఛాయ్ పెట్టనమాట. ఇంక నలుగురు ఛాయ్ తాగాము. మా అబ్బాయి అయితే జిమ్కి వెళ్ళాడు. ఇప్పుడు వరకు చూశాడు వెళ్తానని, ఇప్పుడు వెళ్ళాడు. ఇంకా వాడు జిమ్కి వెళ్ళాడు. మేము ఛాయ్ తాగేసి మేము అయితే కర్రీ వంట స్టార్ట్ చేసామన్నమాట. 1:30 అవుతుంది ఇప్పుడు. ఎప్పటికి అవుతుందో మేము ఎప్పుడు తింటామో తెలీదు. ఇంకైతే మా హస్బెండ్ అన్నారు, మామూలుగా రైస్ పెట్టే, లేట్ అయిపోతుంది కదా అన్నారు. వద్దు, లేట్ అయినా పర్లేదు, స్నాక్స్ ఏదో తీసుకొచ్చారు జంతికలేయో, ఇంకా అవి తిని చాయ్ తాగాం కదా, కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి నెమ్మదిగా వండుతున్నాను అనమాట. కీమా తీసుకొచ్చారు, కొద్దిగా జీడిపప్పు వేసి కీమా వండుతున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చెదకొట్టుకున్నాను. ఎందుకు పేస్ట్ తీసుకొద్దాను కదా, ఫోన్ చేస్తే అని అన్నారన్నమాట. ఏంటో బయట పేస్ట్ అలా ఇవి వేస్తున్నారని టీవీలో విన్నాకాడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. మామూలుగా అయితే తెప్పిస్తాను అవసరమైతే. ఇంకా నేనే ఇంట్లో అప్పటికప్పుడు కావాల్స్తే ఎంత కావాలితే అంత రెడీ చేసుకుంటున్నాను అనమాట. నాకు ఇప్పుడు బిర్యానీకి ఈ మటన్ కర్రీకి ఎంత కావాలో అంత చేసుకుంటున్నాను. మా హస్బెండ్కి నచ్చలేదు అలా చేయడం. పేస్ట్ చేసుకోవచ్చు కదా, లేదంటే రెడీమేడ్ కొనుక్కోవచ్చు కదా అన్నారు. ఈ లోపల మా ఇద్దరు డిస్కషన్లో ఉల్లిపాయలు అవి మాడిపోయినాయన్నమాట. ఇంకా పేస్ట్ అయితే దీంట్లోకి సరిపడినంత పేస్ట్ అయితే వేసాను. మా హస్బెండ్ అన్నాను, నువ్వేం చెయ్యొద్దు, నువ్వు షూట్ చేయి, అన్నీ కట్ చేసి ఇచ్చావు కదా, నేను వండుతాను అన్నాను. కైమా అయితే ఇది బాగా ఎక్కువ మెత్తగా కొట్టేశారు. నాకు అలా కొట్టేస్తే నచ్చదు. కొద్దిగా ముక్కల కింద ఉంటే బాగుంటుంది కదా. బాగా మెత్తగా కొట్టేశారు. మంచిదా కాదా అని డౌట్ పడుతున్నాను నేను. మంచిదే, కొవ్వుతో పాటు కొట్టేశాడు అని చెప్తున్నారన్నమాట. అయితే మా అమ్మాయి ఫ్రాన్స్ తీసుకొస్తానన్నారు వాళ్ళ డాడీ. ఫ్రాన్స్ వద్దు, నాకు మటనే కావాలన్నది. ఇంకా అందుకని చెప్పేసి మటన్ తీసుకొచ్చారన్నమాట. నేనైతే ఫిష్ తెమ్మన్నాను, ఫిష్ వండుకుందామని. ఫిష్ పిల్లలు తినరు. సర్లే మనకి బెండకాయ కోడిగుడ్లు పులుసు పెట్టు, వాళ్ళకి కీమా వండుదాం అని అన్నారు. ఇంక సరే అని చెప్పేసి కీమా వండుతానమాట. ఉల్లిపాయలు అవి జీడిపప్పు అదంతా మగ్గిపోయాక కీమా వేసాను. ఆ కీమా అదంతా బాగా మగ్గిపోయాక టమాటాలు వేసాను అనమాట. ఇంక టమాటాలు ఈ కీమా ఇదంతా బాగా మగ్గాలి. బాగా మగ్గాక దీంట్లోకి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, గరం మసాలా అయితే వేసుకుంటాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనే వస్తుంది, అది రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడు. నేనైతే అప్పటికప్పుడు చేస్తున్నాను. అప్పటికప్పుడు చేస్తుంటే ఎందుకు అప్పటికప్పుడు పేస్ట్ ముందు చేసి పెట్టుకోవచ్చు, లేదంటే రెడీమేడ్ కొనేసుకోవచ్చు కదా అని అంటున్నారన్నమాట.
ఇంకొకసారి అనుమానం వచ్చాక ఇంకా కొనాలనిపించదు కదా, భయం అదే డౌట్ ఉండిపోతుంది. నేను అంతే. ఇంక ఇదైతే బాగా మగ్గిపోయింది కీమా. దీంట్లోకి సరిపడినంత కారము, ఉప్పు, ధనియాల పొడి, మీట్ మసాలా తీసుకొచ్చారు సపరేట్గా. ఆ మీట్ మసాలా అయితే వేస్తున్నాను అనమాట. ఇది వేస్తున్నాను. కొద్దిగా ధనియాల పొడి వేస్తాను. కొద్ది కూర అంతా మగ్గిపోయాక నేను ఇంట్లో ఆడుకున్న గరం మసాలా ఉంది, అది ఒక చిటికెడు వేస్తాను, ఎంతో కాదు. ఎక్కువ స్పైసీ తినకుండా ఉండడమే మంచిది సమ్మర్లో. సమ్మర్ అంటే హైదరాబాద్లో అయితే కొద్దిగా కూల్ అయిపోయింది, మరి మిగతా ఊర్లో ఎలా ఉందో తెలియదు, కానీ ఇక్కడ మట్టికి అయితే చాలా మట్టికి కూల్ అయిపోయింది. ఇంకైతే కూర అయితే మగ్గుతుంది. మొత్తం అంతా కలిపేసి ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఇంకా కొంచెం మగ్గిపోయాక కొత్తిమీర వేసేస్తే సరిపోద్ది. లోపల బాస్మతి రైస్ నానబెడదామని చెప్పేసి బాస్మతి రైస్ అయితే కొలుసుకుంటున్నాను అనమాట. ఒక 3 కప్పులు వండమన్నారు. ఇంకా ఇవైతే 2 కప్పులన్నరే ఉన్నాయి. సరే మామూలు రైస్ వేసి అన్నారు. వద్దు, ఇంకో ప్యాకెట్ ఉన్నదిలే, అది కట్ చేసి వేస్తానని చెప్పేసి ఇంకా 3 గ్లాసులు కొలిచేసుకొని వేసాను. 3 గ్లాసులు వండితే మాకు సరిపోతుంది, ఇంకా ఈవినింగ్ కూడా ఉండిపోతుంది అన్నమాట. 2 గ్లాసులన్నరే ఉన్నది. ఇంకా మళ్ళీ ఇంకో ప్యాకెట్ ఉన్నది, అది కట్ చేసేసి ఇంకా 3 గ్లాసులకు సరిపడినంత నేను వండుకుంటున్నాను అనమాట. అంటే 3 గ్లాసులు లెక్క మాకు సరిపోద్దని చెప్పేసి 3 గ్లాసులు వండుతాను. ఇంకా బాస్మతి రైస్ అయితే నానబెట్టాను. ఇంకా అవైతే నానుతూ ఉంటాయి. ఇంక ఇప్పుడు ఈ కర్రీ అయిపోతే నెక్స్ట్ బెండకాయ పులుసుకి తాలింపు వేసేసుకుంటాను అనమాట. ఇంకా ఇదైతే బాగా దగ్గరికి అయిపోయింది. అందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన వరకు ఉంచాను. తర్వాత మనకి మటన్కి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని కొంతసేపు ఉంచాక మనకి ఎంత గ్రేవీ వరకు కావాలో అంత గ్రేవీ వరకు ఉంచుకొని కట్టేసుకుంటే కూర సరిపోతుంది. ఇంకా ఇది కొంచెం మగ్గాక దీంట్లో కొత్తిమీర వేసేస్తే అయిపోతుంది అన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేశారు. ఇంకా బిర్యానీలోకి అవన్నీ కట్ చేసి బెండకాయలు అవన్నీ కట్ చేసేసి ఇచ్చేసారన్నమాట. నువ్వు షూట్ చేయి, నేను వండేసుకుంటానని చెప్తున్నాను. ఇంక ఇందులో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇంకొక 5 మినిట్స్ ఉంటే కీమా కర్రీ అయితే అయిపోతుంది. వంట చెయ్యాలంటే మనకి కట్ చేసి ఇచ్చేవాళ్ళు ఉంటే త్వరగా అయిపోతుంది. అది మనమే కట్ చేసుకుని మనమే వండాలంటే కొంచెం టైం పడుతుంది. మా హస్బెండ్ ఉంటే సండే కంపల్సరీ మా హస్బెండే నాకు కట్ చేసి ఇస్తారు, త్వరగా అయిపోతుంది. ఎంత వంటనే చేసేస్తాను నేను. అది నేను కట్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా కట్టేస్తాను. కట్టేసి వెనక స్టవ్ మార్చేసాను. కట్టేసి ఇంక ఇప్పుడు బెండకాయ పులుసు అయితే తాలింపు వేసుకుంటాను అనమాట. కుక్కర్ పెట్టేసి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ వేసుకుని ఇంకా ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులో ఆవాలు వేస్తాను. ఆవాలు కరివేపాకు వేసుకోవాలి. ఆవాలు కరివేపాకు అయితే లేదు, ఇంకా అందుకని చెప్పేసి ఆవాలు వేసాను. ఇంకా అవి కొంచెం చిట్టపట్టమన్నాక మా హస్బెండ్ అన్నారు పులుసులోకి ఉల్లిపాయ మిక్సీ చేయరా అన్నారు. ఇంకా ఉల్లిపాయ అయితే మిక్సీ చేశాను అనమాట. ముక్కలు వేసేసుకోవచ్చు, మిక్సీ చేయమన్నారు, ఇంకా అందుకని మిక్సీ చేశాను. ఇంకా ఇవి అయితే కొంచెం వేగినప్పటికీ దీంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అయితే వేస్తాను. వేసేసి మూత పెట్టేస్తాను, అది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల మా హస్బెండ్ అయితే ఎగ్స్ అవన్నీ ఒలుస్తున్నారు. బెండకాయలు, టమాటాలు అవన్నీ కట్ చేశారు. ఈ బిర్యానీలో కూడా ఈ క్యారెట్ ఇవన్నీ కూడా కట్ చేసి ఇచ్చేసారన్నమాట నాకు. ఇంక ఇందులోకి పసుపు, సాల్ట్ అయితే వేసేసాను. వేసేసి కొంచెం మూత పెట్టేస్తే ఇంకా టమాటాలు కూడా వేసేసుకుంటే మగ్గుతూ ఉంటాయి. ఇంకా టమాటాలు అయితే వేసేస్తున్నాను అనమాట. టమాటాలు వేస్తున్నాను. ఇంకా టమాటాలు కూడా బాగా మగ్గిపోయాక ఇంకా బెండకాయలు కూడా వేసేస్తాను. బెండకాయలు అయితే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, లేతగా ఉన్నాయి. నేను 2 డేస్ అయింది అవి బుక్ చేసి. బాగోవేమో అనుకున్నాను కానీ చాలా లేతగా ఉన్నాయన్నమాట. ఇంకా అవైతే మా హస్బెండ్ కట్ చేసి ఇచ్చేసారు కదా. ఇంక ఇవైతే బాగా మగ్గిపోయినాయి. ఇంక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్రా ఏమీ వేయట్లేదు. బెండకాయ పులుసు అంటే మామూలుగా ఎలాగా వండుతారు. ఇవి ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ బాగా మగ్గిపోయాక ఇంక బెండకాయ ముక్కలు వేసేస్తాను. చింతపండు రసం కూడా తీసి దీంట్లోకి ఎంత రసం కావాలో అంత రెడీగా పెట్టుకున్నాను. ఇంకా బెండకాయలు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకా బెండకాయలు కూడా వేసి మా హస్బెండ్ ఏం చేశారు, ఆ తోకలో అవి ఉంటాయి కదా అవి కూడా ఇందులోనే వేసేసారు, ముక్కల్లోనే చూసుకోకుండా. ఇంక వెనకాల కూర అయితే దగ్గరికి అయిపోయింది, కట్టేస్తుంది అనమాట. దగ్గరికి అయితేనే బాగుంటుంది. మరి పలచగా అంటే ఆల్రెడీ పులుసు కర్రీ ఉంది కాబట్టి ఇంకా అది కూడా పలచగా ఎందుకని చెప్పేసి బాగా దగ్గరికి గ్రేవీలా చేసేసామన్నమాట.
ఈ వెజిటబుల్ బిర్యానీలోకి నంచుకుని కలుపుకొని తినడానికైతే బాగుంటుంది. ఇంక మా హస్బెండ్ ఈరోజు చికెన్ తీసుకొస్తాను, చికెన్ బిర్యానీ చేయమన్నారు. మా అమ్మాయి చికెన్ వద్దు నాకు మటనే కావాలన్నదని చెప్పి ఇంకా కీమా తీసుకొచ్చారన్నమాట. ఇంకా బెండకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇంకా దీంట్లోకి సరిపడినంత కారము, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ అయితే వేసేసుకుంటాను నేను. వేసేసుకుంటే ఇంకా పులుసు వేసేస్తే అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోయింది బెండకాయ పులుసు అయితే. ఈ నాన్ వెజ్ కర్రీ అయితే కొంచెం టైం పడుతుంది, కానీ పులుసు కర్రీ సింపుల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంక ఇవైతే బాగా ఏగిపోయినాయి అన్నమాట. మీరేం చేశారు సండే స్పెషల్? నేనైతే ఇవి మాట. ఇంకా దీంట్లోకి కారము, ఉప్పు, ధనియాల పొడి వేస్తాను. కొద్దిగా పులుసు పొంగొచ్చాక అప్పుడైతే పులుసు మసాలా వేస్తాను అనమాట. తెలుసు కదా పులుసు మసాలా నేను సపరేట్గా చేపల పులుసులోకి వేసుకుంటాను. ఇప్పుడు ఇవైతే ఫస్ట్ అయితే ఉప్పు, కారము, ధనియాల పొడి అయితే వేసాను. వేసేసి కొంచెం అటు ఇటు కలిపేసి ఆ తర్వాత పులుసు వేసేస్తాను అనమాట ఇందులోని. పులుసు అయితే వేసేసాను. మా హస్బెండ్ షూట్ చేయలేనట్టుంది నేను పులుసు వేసినప్పుడు. పులుసు అయితే వేసేసి మూత పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఇదైతే మరుగుతున్నప్పుడు ఇప్పుడైతే ఇందులో పులుసు మసాలా ఉంటుంది కదా, అదైతే వేస్తాను. ఉప్పు చూసుకుని సరిపోతే ఇంకా ఉప్పు, ఈ పులుసు మసాలా వేసేస్తే సరిపోద్ది. కూర అయితే కొద్దిగా చప్పగా ఉన్నది. ఇంకా పులుసు మసాలా వేసేసి ఇంకా దీంట్లోకి సరిపడినంత కొద్దిగా సాల్ట్ అయితే పడుతుంది, ఆ సాల్ట్ కూడా వేసేస్తాను. వేసేసి ఇంకా మూత పెట్టేసి 1 నిమిషం తర్వాత గుడ్లు వేసేస్తే అయిపోయినట్టే మన బెండకాయ పులుసు. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టారు, ఇంకా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అనమాట. వేసి ఇంకా మరిగిపోయింది. కొత్తిమీర వేసాక కూడా మరిగిపోయింది, మంచి వాసన వస్తుంది. ఇంకా దగ్గరికి అయిపోతుంది అనిపించుకొని చూసుకొని ఇంకా కోడిగుడ్లు వేసేసుకోవడమే. కోడిగుడ్లు వేసిన ఒక 5 మినిట్స్ ఉంచేసి ఇంకా కూర కట్టేస్తాను. కట్టను, ఇది పక్క స్టవ్ మీదకి మార్చేసి ఇక్కడే కడాయి పెడతాను. కడాయి పెట్టి బిర్యానీ తాలింపు వేసుకుంటాను అనమాట. పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోరు ఊరుతుంది నాకు. పులుసు అంటే నాకు చాలా ఇష్టం. పులుసు బాగుంటుంది. ఏంటంటే మనం ఇలాంటి గ్రేవీ కర్రీ చేసుకున్నప్పుడు పక్కన పులుసు కూడా ఉంటే బాగుంటుంది. ముద్దపప్పు అలాంటివి ఉన్నా కూడా పులుసు బాగుంటుంది వెజ్లో అయితే. ఇంకా పులుసు అయితే దగ్గరికి అయిపోయింది. ఇంకా తీసేసి కడాయి పెట్టేసుకుని బిర్యానీ అయితే తాలింపు పెట్టేస్తాను అనమాట. టైం అయితే 2:30, 2:45, 3 అవుతుంది. ఇంకా మా పిల్లలకి లేట్ అయిపోతుంది ఫుడ్కి. సండే ఎప్పుడు అలాగే అవుతుంది. చర్చికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా కూడా అలాగే లేట్ అవుతుంది. ఏంటో తెలీదు. అంటే లెగడం లెగుస్తాము, లేజీగా టిఫిన్లు, లేజీగా లెగడం, లేజీగా ఫ్రెష్ అప్ అవ్వడం అలా అవుతుంది అన్నమాట. ఇంకా బిర్యానీకి అయితే కడాయి పెట్టుకున్నాను. ఇంక ఈ కడాయిలోనే వండేస్తాను ఎప్పుడు నేను. ఇంకా దాంట్లోకి సరిపడినంత ఆయిల్, కొద్దిగా గీ అయితే వేసాను అనమాట. ఇంకా అది కొంచెం వేడెక్కాక దీంట్లోకి కావాల్సినవన్నీ వేసుకుంటాను. 2 ముక్కలు ఆనియన్స్ అయితే వేసాను. మామూలుగా అయితే ఆనియన్స్ అయితే వేయను ఎప్పుడూని. ఆనియన్స్ ఉన్నాయని చెప్పి వేసాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా బిర్యానీ పువ్వు, ఇంకా ఇది మిల్ మేకరు, బిర్యానీ మసాలా నేను ఆడి పెట్టుకుంటాను. మా అబ్బాయికి ఇష్టం ఉండదు బిర్యానీలు అవన్నీ వేస్తే. పువ్వు ఒకటే వేస్తాను, మిగతా అన్నీ పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఆ పౌడర్ వేసాను. బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు వేసాను. తర్వాత ఈ మిల్ మేకరు, క్యారెట్, పొటాటో, ఇంకా కొద్దిగా జీడిపప్పు అయితే మా హస్బెండ్ అన్నీ ఇందులో పెట్టారన్నమాట. ఇంకా అవన్నీ అయితే వేసేస్తున్నాను. వెజిటబుల్ బిర్యానీ అయితే వెజిటబుల్స్ అన్నీ ఉండాలి కదా, బెండకాయ దొండకాయ తప్ప అన్నీ ఉండాలి. ఇంకా అవన్నీ అయితే వేసేసాను. ఇంకా అవన్నీ కొంచెం బాగా వేగాలన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసాం కదా, ఇవన్నీ బాగా వేగాలి. ఇంక ఇవన్నీ బాగా వేగాక ఆ తర్వాత రైస్ అయితే నానిపోయి ఉన్నాయి కాబట్టి త్వరగా అయిపోతుంది. కానీ బాస్మతి రైస్ నానబెట్టి రెడీగానే ఉండాలి. ఎప్పుడైనా అప్పటికప్పుడు వేస్తే అస్సలు బాగోదన్నమాట. కొద్దిగా నాని ఉంటేనే బాగుంటుంది. రైస్ కొద్దిగా పొడవుగా కనబడుతుంది మంచిగా, ఎక్కువసేపు నానితే. మా హస్బెండ్ అన్న నువ్వు వండినప్పటికి 4 అయిపోతుంది, ఇంక సాయంత్రం తిన్నాలే అని వచ్చి జోకులు వేస్తున్నారన్నమాట. ఏం కాదులే వండేస్తాను అయిపోయింది అని చెప్తున్నాను అనమాట. ఇంక సాయంత్రం తిందాం, ఇంకెందుకు 4 అయిపోయింది, ఇంకొద్దులే 4 అయిపోతుంది, ఇంకొద్దు సాయంత్రం తినొచ్చు ఏకంగా నైట్ డిన్నర్లోకి అంటున్నారు. ఏం కాదు అయిపోయింది తినేద్దాం వేడివేడిగానే అని చెప్తున్నాను అనమాట నేను.
జోక్ చేస్తున్నారు. ఇంక ఇవైతే బాగా మగ్గిపోయినాయి. ఇంక బాగా మగ్గిపోయాక ఇంక కొత్తిమీర కూడా వేసేసానమాట. కొత్తిమీర అంతా కూడా బాగా మగ్గిపోయాక దీంట్లో కొద్దిగా పెరుగు అయితే వేసుకుంటాను, ఒక 2 స్పూన్లు పెరుగు. ఈ పెరుగు అది ఇవన్నీ వేయడం వల్ల కొంచెం జ్యూసీగా ఉంటుందన్నమాట, బాగుంటుంది. కొద్దిగా పెరుగు వేసాను, దాంట్లోకి సరిపడినంత ఉప్పు కూడా వేసేసాను. వెజిటబుల్స్ అవన్నిటికి ఉప్పు పట్టాలి కదా, ఇంక ఉప్పు పెరుగు కూడా వేసేసాను. అదంతా బాగా మగ్గిపోయాక రైస్ కూడా వేసేస్తున్నాను. ఈ నానిపోయి ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా వేసేసి కొద్దిగా అటు ఇటు కలిపేసి మూత పెడతాను అనమాట. ఎక్కువ కదిపేయకూడదు, కదిపేస్తే ఇరిగిపోతాయి. నేను 3 కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి 6 కప్పులు వాటర్ అయితే కొలిసి చెంబుతో తీసి పెట్టాను ఇక్కడ రెడీగా. కొంచెం రైస్ అయితే ఆ మసాలాలు ఆ బిర్యానీ సామాన్లు అంతా బాగా రైస్ బాగా మగ్గాలి. బాగా మగ్గిపోయినాయి, ఎక్కువ కలపకూడదు, మళ్ళీ ఇరిగిపోతాయి అన్నమాట. ఇంకా బాగా మగ్గిపోయినాయి రైసు. ఇంక ఇప్పుడు కొలిసి పెట్టాను కదా వాటరు, ఆ వాటర్ అయితే వేసేస్తాను అనమాట. వేసేసి మూత పెట్టేసి ఐ ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్, ఒక 10-20 మినిట్స్ అలా పెట్టాలి. తర్వాత సిమ్లో ఒక 5 మినిట్స్ పెడితే అయిపోతుంది అన్నమాట. అంతే. ఇంక ఇందులోంచి ప్రెజర్ ఏమి వెళ్ళదు. ఆ హోల్కి నేను లాంగ్ మగ్గు పెట్టేస్తాను అనమాట మూత పెట్టినప్పుడు. ఇంకా ప్రెజర్ ఏమి వెళ్ళదు, ఆ ప్రెజర్ ద్వారా మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. ఇంక బిర్యానీ అయినప్పటికీ ఇంకా కూరలు అవి బౌల్లోకి తీసేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను. ఇంకా అవన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట, బౌల్స్ అవన్నీ. ఇంకా ఇది ఉడికినప్పటికీ కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి చేతితో కడిగేస్తున్నాను. నైట్ అయితే డిష్ వాషర్లో పెడతాను. ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది. కూరలు అయితే బౌల్స్లోకి తీసేసుకున్నాను, పులుసు అదిని. ఇంకా మా పిల్లల్ని మా హస్బెండ్ని పిలుస్తున్నాను అనమాట, రండి తినేద్దామని చెప్పేసి. ఇంకా అవన్నీ టేబుల్ మీద పెట్టేశాను. మా అమ్మాయిని అడుగుతాను అనమాట, ఎలా ఉందని. బాగుందంటుంది. మా అబ్బాయిని అడుగుతుంటే మా అబ్బాయి అయితే అంత త్వరగా చెప్పడు, కొద్దిగా గ్యాప్ ఇస్తాడు. మా అమ్మాయి అయితే వెంటనే ఫస్ట్ ముద్దకే చెప్తుంది బాగుందని. మా అబ్బాయి అయితే ఏం చెప్పట్లేదు, అడుగుతుంటే ఏం మాట్లాడట్లేదు. ఇంకా మా హస్బెండ్ని అడిగానమాట ఎలా ఉన్నదంటే, నేను ఇంకే తినలేదు వడ్డిస్తున్నాను అంటున్నారు. సరే అయితే నువ్వు కూడా ఎలా ఉందో చెప్పు, అప్పుడు నేను తింటాను అని చెప్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వడ్డిస్తుంటే నేనైతే షూట్ చేసుకుంటున్నాను. ఇంకా నాకు కూడా పెట్టేశారు ప్లేట్లోని. ఇంకా మేమైతే ఇలాగమాట ఈ సండే ఇలాగా వెజిటబుల్ బిర్యానీ, కీమా కర్రీ, బెండకాయ కోడిగుడ్లు పులుసు మా సండే స్పెషల్ అయితే ఇది. మీరు ఏం చేశారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్స్ అయితే మనకి ఒక 5 మెంబర్స్ అయితే కొత్తగా వచ్చారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు ఒక రకమైన మోటివేషన్ కింద ఉంటుంది. సబ్స్క్రైబర్స్ పెరిగినా కూడా నాకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, నేను ఇంత కష్టపడి చేస్తున్నందుకు నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అని. మా హస్బెండ్ అయితే ఎలా ఉన్నదని అడుగుతుంటే బాగుందని చెప్పి ఇలా థమ్స్అప్ చెప్తున్నారన్నమాట. ఇంకా నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను. వాళ్ళ ముగ్గురు తినేసి బాగుందన్నాక అప్పుడు నేను కూడా తింటున్నాను అనమాట. ఇంకా అదైతే చాలా బాగా కుదిరింది, బాగుంది టేస్ట్ అయితే. మా హస్బెండ్ అయితే మామూలు రైస్ వండేమన్నారు, మామూలు రైస్ వండితే సాటిస్ఫాక్షన్ ఉండదు.